నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 18 నెలల్లోనే రాజ్యాంగాన్ని రచించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ సదస్సును జయప్రదం చేయాలి. సమరసత సేవా ఫౌండేషన్ మండల అధ్యక్షుడు నందిపాటి శివనాగ మల్లేశ్వరరావు. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులను చీరాల మండలం గవినివారిపాలెంలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. తొలుతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ చదివి వినిపించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శతాబ్దం నాటి రెవెన్యూ రికార్డులను ఆయన పరిశీలించారు. రెవెన్యూ రికార్డులు కొన్ని పాతగిల్లడంతో జీతం తీసుకుంటున్నందుకైనా బాధ్యతతో పనిచేయండి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవినివారిపాలెంలోని 25,000 ఎకరాలకు సంబంధించిన రికార్డులు స్కాన్ చేసి ఆన్లైన్లో భద్రంగా ఉంచాలన్నారు. వెలకట్టలేని దస్త్రాలకు భద్రత ఉండాలని చెప్పారు. అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగ్గా లేకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని కలెక్టర్ చెప్పారు. వీఆర్ఓలు బాధ్యత లేకుండా పనిచేయడంతోనే భూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. వీఆర్ఓలు సక్రమంగా క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరికి ఏ సమస్యలు ఉండవన్నారు. వీఆర్ఓలు నిక్కచ్చిగా పనిచేస్తే భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులతో నమోదవుతాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తుకు రెవెన్యూ సదస్సులలో పరిష్కారం దొరుకుతుందన్నారు. సాగునీరు అందకపోయినా భూ ఆక్రమణలు జరుగుతున్న వాటిని పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల మండలం తహసీల్దార్ గోపీకృష్ణ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మన ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో కూడా మనకి రెవెన్యూ సదస్సులు మనం నిర్వహించేవాళ్ళం. ఆ విధంగా మరి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం అంటే రైతులకి ఎంతో సౌలభ్యంతో కూడుకున్నటువంటిది. ఎట్లా అంటే మామూలుగా అయితే మీరు మీ సమస్య కోసం మండల్ తహసీల్దార్ దగ్గరికి, విఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి తిరిగి మీ సమస్య చాలా రోజులు సమయం పట్టి ఎన్నో ఇబ్బందులు కూడా పడేటువంటి పరిస్థితి మీ సమస్య పరిష్కారం కోసం. కానీ ఈరోజు చూడండి, మొత్తం యంత్రాంగమే. తహసీల్దార్ ఉన్నాడు, విఆర్ఓ ఉన్నారు, ఆర్ఐ ఉన్నాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, జిల్లా కలెక్టర్గా నేను కూడా వచ్చాను ఇక్కడికి. మరి మీకు విఆర్ఓ దొరకాలంటేనే 2 రోజులు పడుతుంది, ఆర్డీఓ దొరకాలంటే 2-3 వారాలు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అధికారులు మీ ముందరికి వచ్చారు. ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పని. మరి అధికారులు మీ దగ్గరికి రావడమే కాదు, ఒక్కసారి మీరు అటువైపు తిరిగి చూస్తే ఆ టేబుల్ మీద బ్రహ్మ పదార్థాలు లాంటి రికార్డులన్నీ అక్కడ ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయా, లేక నేను కొనుగోలు చేశాను, నాకు ఎవరైతే అమ్మినారో వాళ్ళ పేరే ఉందా, ఇలాగా అనేక అనుమానాలు మనకు ఉంటాయి. లేదా కంప్యూటర్ రంగంలో అన్నింటిలో అమ్మినోళ్ళ పేరే వస్తుంటుంది చాలాసార్లు. నిజమా కదా? వస్తుంది. ఒక్కొక్కసారి తండ్రి చనిపోయాడు, 2 అన్నదమ్ములు పేరే వస్తుంటుంది, చనిపోయిన తండ్రి పేరే వస్తుంది. ఒక్కొక్కసారి 2 అన్నదమ్ములకి సమాన వాటాలు రావాలి, ఎక్కువ తక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి ఇంటి పేరు తప్పు వస్తుంది, ఒక్కొక్కసారి పేరే తప్పు వస్తుంది, ఇంకా కొన్నిసార్లు విస్తీర్ణం తప్పు వస్తుంది. ఉన్నాయి. ఈ తప్పులన్నింటికి కారణం కూడా ఉంటుంది. ఏంటంటే విఆర్ఓ అనేవాళ్ళు సక్రమమైన బాధ్యత నిర్వర్తించకపోవడం. విఆర్ఓ అనేవాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతుకి నష్టం జరగకూడదు,
దీన్ని అనేక సార్లు దిద్దడం, మళ్ళీ వాళ్ళు మనకు పిటిషన్ పెట్టడం, మనకు చేయడం, మనం దాన్ని పరిష్కారం చేయడం. 18 నెలల్లోనే రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వరి నరేంద్ర వర్మ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని షరాబజార్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా నరేంద్ర వర్మ అన్నారు. ఒక దళితులకే కాకుండా అన్ని కులాల వారి ఎదుగుదలకు ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గం జన్మించి పాఠశాల చదువులో అనేక విమర్శలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. అటువంటి సమస్యలను కూడా లెక్క చేయకుండా ఎదుర్కొని సమాజంలో నిలబడ్డారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలలో తిరిగి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బాపట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ లారాసిటీ ప్రకాశ్రావు, దళిత వాయిస్ చైర్మన్ డాక్టర్ చార్వాక, ఆంధ్రయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంస్కరణలు, మరెన్నో ఆలోచనలు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో గత 75 సంవత్సరాల నుంచి యాజ్ పర్ చట్టాలు కానీ, న్యాయాలు కానీ, హక్కులు కానీ, ప్రతి మనిషి ఎలా జీవించాలి, మన స్థితులేంటి, ఆర్థిక పరిస్థితులేంటి, కులాలేంటి, మతాలేంటి, దీనిని బట్టి వాటన్నిటికీ సరితూగే ఒక రాజ్యాంగాన్ని రాయటంలో, ఆ రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచి అప్పుడు ఉన్న ఆ టీంకి చైర్మన్గా ఉండి 18 నెలల కాలంలోనే రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావుల్లో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భరత జాతి ముద్దు బిడ్డ అని అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన భారతదేశంలో మనలో జన్మించడం అనేది ఒక అద్భుతంగా వర్ణిస్తున్నాయి. ఆయన 68 సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా 68వ వర్ధంతి ఈరోజు చేసుకుంటూ ఆయన బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి రాజ్యాంగం సంబంధించి రచనలు కానివ్వండి, దళితులు మరింతగా ముందుకు వెళ్ళాలి, పేదరికంలో ఉన్నారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటంలో తనదైన పాత్ర పోషించటంలో కానీ, మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళటంలో ఆయన ఒక సిద్ధాంతకర్తగా కూడా ఉంటూ ఎంతోమంది, ఒక్క దళిత జాతికే కాదు భారతదేశంలో ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన బిఆర్ అంబేద్కర్ గారి గురించి వర్ధంతి చేసుకోవడం అనేది అనివార్యం. జయంతి కానీ, వర్ధంతులు కానీ మనం ఒక మంచి మనుషుల గురించి ఎందుకు చేసుకుంటామనేది మనం ఒకసారి మననం చేసుకుంటే మనకు తెలుసు అంబేద్కర్ గారి సిద్ధాంతం. మన ముందు వాళ్ళకి, మన వెనకాల చరిత్రలో ఆయన సిద్ధాంతాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆ చరిత్రని 10 మందికి స్ఫూర్తిగా తీసుకెళ్ళటంలో నేటి తరం విద్యార్థులు కానీ, రాబోయే తరం భావి తరాలకి ఆయన గురించి తెలియజేయటం, తద్వారా ఆ సంస్కరణల్ని ఆయన ఏదైతే బిగిన్ చేశారో అది ఎప్పుడూ నడిపించటంలో రాబోయే తరం కూడా ముందుకు వెళ్ళటం కోసం ఈ వర్ధంతి అనేది మనం తప్పకుండా ప్రభుత్వ పరంగా చేస్తాం. అలాగే ప్రతి భారతీయ యువత కూడా ఇటువంటి వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించడమే కాకుండా నివాళులు అర్పిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో వెనుకబడినటువంటి ఒక సామాజిక వర్గంలో జన్మించి ఆయన పాఠశాల చదువు కొనసాగే రోజుల్లో అనేక వివక్షలకు గురయ్యి అనేక ఇబ్బందులను ఎదుర్కొని, మరి అలాంటి పరిస్థితులు సామాన్యులకు ఎదురైనట్లయితే ఆ సమస్యల్లో ఓడిపోయి ఓటమిగా మిగిలేవాడు. కానీ ఆయన ఆ సమస్యలన్నింటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని
ఎంతో ధైర్య సాహసాలతో వాటన్నిటిని కూడా ఎదిరించి మన చదువుని పూర్తి చేసుకోవడమే కాకుండా ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళి బ్రహ్మాండమైన ఉన్నత చదువులు చదువుకుని ఒక బారిస్టర్గా తిరుగులేని వ్యక్తిగా ఆయన ఎదిగి ఎంతో బ్రహ్మాండమైన సంపాదన, ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆయన కెరీర్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మళ్ళీ త్యజించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశం చేసుకుని ఆ స్వాతంత్రోద్యమంలో అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా ఆనాటి సామాజిక రుగ్మతలు వాటన్నిటిపైన ఆయన ఎదిరించి పోరాడి ఈరోజు ఎవరినైతే మనం బడుగు బలహీన వర్గాలు అంటున్నామో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైన దారి చూపించినటువంటి మార్గదర్శకుడు ఆయన. ఈరోజు చాలామంది చెప్తారు ఏమనంటే అనేక మత గ్రంథాల కంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం అత్యున్నతమైన గ్రంథం. ఆయన రాసినటువంటి ఆ భారత రాజ్యాంగం అనేది అన్ని మతాల గ్రంథాల కంటే కూడా ఉన్నతమైంది. దాని విలువలతో కూడింది. అది మనకి గత 75 సంవత్సరాలుగా మన భారత మతంగా అది మారింది. సో అట్లాంటి ఆ వ్యక్తి గురించి ఈరోజు మనందరం కూడా బాపట్ల పట్టణంలో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నరేంద్ర వర్మ గారు, చార్వాక గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరి సమక్షంలో మహిళా నాయకులు మనం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన త్యాగాలని, ఆయన చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తామని సంకల్పించుకుంటూ ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం మండల దిండువారిపాలెం పంచాయతీ పరిధిలోని యాసలి రైతు ఉత్పత్తిదారుల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. ఎస్ రవీంద్ర కథనం ప్రకారం యాసలి గ్రామానికి చెందిన ఓ పత్రిక విలేకరి నందిపాటి శ్రీరామ్ సునీల్ తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి రెడ్డిపాలెం వైపు వెళ్తున్నాడు. బోలాయంపాలెకు చెందిన గుర్రం కోటేశ్వరరావు బోలాయపాలెం నుంచి యాసలి రైతు ఉత్పత్తిదారుల కేంద్రంకు వస్తున్న నేపథ్యంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో కోటేశ్వరరావు అక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన శ్రీరామ్ సునీల్ను 108 ద్వారా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర వివరించారు. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ సదస్సును జయప్రదం చేయాలని సమరసత ఫౌండేషన్ మండల అధ్యక్షులు నందిపాటి శివనాగమల్లేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన కరపత్రమును ఆవిష్కరించారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమరసత సేవా ఫౌండేషన్ విహెచ్పి ఆధ్వర్యంలో జనవరి 5న జరిగే హైందవ శంకరావం కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివనాగమల్లేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అక్కల సుబ్బారెడ్డి, తూనుగొండ్ల సుబ్బారావు, గూడూరు నాగేశ్వరరావు, సూర్యనారాయణ, బుల్లభాయ్ తదితరులు పాల్గొన్నారు. సమర్థ సేవా ఫౌండేషను తిరుపతి తిరుమల దేవస్థానం వారి సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ తరపున రేపు జనవరి 5వ తారీఖు నాడు హిందూ ధర్మ సమ్మేళనము, హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ దేవాలయాలు కాపాడండి, సంరక్షించండి, ఈ నిధులు వేరే మతస్థులకు కానీ వేరే కార్యక్రమాలకు కానీ మళ్లించకుండా ఉండేటట్టుగా చట్టం తేవాలని, హిందువులను కాపాడాలని, బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇస్కాన్ కృష్ణదాస్ గారిని హింసించి జైల్లో పెట్టిన దానికి నిరసనగా తెలియజేస్తూ నిన్న బాపట్లో ర్యాలీ చేశాం, మొన్న కర్లపాలెంలో ర్యాలీ చేశాం. రేపు జనవరి 5వ తారీఖు నాడు జరిగే హిందూ సమ్మేళనంలో కూడా తెలియజేస్తాము. అమానుషంగా నిర్బంధించి ఒక మత వ్యాప్తి కొరకు ఇంకొక మతాన్ని హింసించి క్షీణించి చేసేటట్లుగా చేస్తున్న ఈ అధర్మాన్ని నిర్మూలించి హిందూ ధర్మాన్ని కాపాడాలని, హిందూ సంరక్షణ చట్టం తీసుకురావాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని మేము తెలియజేసుకుంటూ మేము ఇంటింటి ప్రచారంలో భాగంగా సమర్థ సేవా ఫౌండేషన్ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను సమర్థ సేవా ఫౌండేషన్ కర్లపాలెం కన్వీనర్గా ఈ ప్రచారాన్ని చేస్తున్నాము. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ సేవా సమాజం మండల అధ్యక్షులు పేరలి ధనుంజయ్ అన్నారు. ఐలాండ్ సెంటర్లలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధనుంజయ్ గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాగితి విజయరాజు, పద్మరావు, గుడిపూడి చక్రయ్య, దాస్, ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి కార్యక్రమాన్ని
మరి కర్లపాలెం మండలం హెడ్ క్వార్టర్లో అయినటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరి అంబేద్కర్ సేవా సమాజం వారు మరి ఇతర నాయకులు, దళిత నాయకులు అందరూ కలిసి మరి ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి ఇచ్చేశారు. వారి పూలమాలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని నిర్మించడమే కాకుండా ఆయన స్వహస్తాలతో అనేక రాజ్యాంగాల్ని, అనేక ఇతర దేశాల యొక్క ఉన్నటువంటి రాజ్యాంగాల్ని చదివి పఠించి మరి దానిలో ఉన్నటువంటి ముఖ్య విషయాల్ని మన రాజ్యాంగంలో పొందపరిచి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క పౌరుడికి ఏ విధంగా ఏమేమి హక్కులు కావాలి, విధులు కావాలి, మన భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశం పరిపాలించబడుతున్నాము అంటే ప్రతి ఒక్క వ్యక్తి, పౌరుడు దానికి కట్టుబడి ఉండాలి. భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. అప్పుడే నిజమైన నివాళులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి పౌరుడు, వ్యక్తి మరి రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఈ చట్టసభలను గౌరవించాలి. ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క పౌరుడికి, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అందరికీ అనువర్తించే విధానంగా దీన్ని కొనసాగించాలని ముందు రానున్న రోజుల్లో మరి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో కూడా చేర్చి ఇప్పుడున్న యువతకి ఆయన యొక్క దిశానిర్దేశాలు తెలుసుకునే విధానంగా కలుగు చేయాలని మరి ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క దళిత నాయకులకి, అంబేద్కర్ అభిమానులకి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాము. బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్లాది బహుజనుల తలరాతలు మార్చిన మహారచయిత అని టీడీపీ నాయకుడు పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు ఆయన కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అటువంటి మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నడిచిన అడుగుజాడల్లో ముందుకు సాగాలని రాజేష్ పిలుపునిచ్చారు. భారతదేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరుపురానివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవిని ప్రసాద్, నక్కా ప్రకాష్, కర్నేటి కొండలు, చింతా కిషోర్, దగ్గుమల్లి కిరణ్ కుమార్, తోట నాగేశ్వరరావు, జనసేన నాయకులు గొట్టిపాటి శ్రీకృష్ణ, దాసరి యేసుబాబు, భీమా కోటేశ్వరరావు, నీలంబరం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు పెద్దలు బాపట్ల లోక్సభ మాజీ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున బాపట్ల పట్టణంలోని ఈ విగ్రహం వద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ ఈ సందర్భంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్లాది బహుజనుల తలరాతలు మార్చినటువంటి నా జీవితపు చివరంచు వరకు కూడా అట్టడుగు బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం అంధకారంలో మునిగి ఉన్నటువంటి వారి జీవితాలలో వెలుగు నింపే ఒక కాంతి రేఖగా ఆయన ఉదయించి ఈ భారతదేశానికి నిజమైన స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి గొప్ప స్వాప్నికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా బాపట్ల ఎంపీ గారి కార్యాలయం నుండి వారి సిబ్బందిగా మేము ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. ఒక నిరుపేద కుటుంబంకు బియ్యం పంపిణీ చేశారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో చెందోలు గ్రామానికి చెందిన నిరుపేద మహిళకు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సిలార్, షేక్ ఇబ్రహీం బహదూర్ బాషా, షేక్ హబీబ్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈరోజు చందోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఒక మహిళ, నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం అందించడం జరిగింది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనటువంటి, మన మానవులుగా పుట్టిన తర్వాత మనం సహాయం చేయాలనేటువంటిది ఒక దృక్పథంతో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ముందుకు నడుస్తున్నాం. ప్రతి పేదవారికి మేము అండగా ఉన్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు సహాయం చేస్తున్నాము. మనం పేదవారికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం అందరినీ ప్రేమిద్దాం, పోయేదేముంది, వాళ్ళు తిరిగి మనకి ప్రేమిస్తారు అనే విధానంతో అబ్దుల్ కలాం ఫౌండేషన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నాం.
బాపట్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యజరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి భారతీయుడు కావడం భారతీయులు అందరికీ గర్వకారణమని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కొనియాడారు. భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికులతో కలిసి రైల్వే స్టేషన్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ఆ మహానుభావుడు సూచించిన మార్గంలో ప్రతి వ్యక్తి నడుచుకుని భారతదేశాభివృద్ధికి తోడ్పడాలని తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, నిజాముద్దీన్, డి వెంకటేశ్వర్లు, రుకమధరరావు, పసుపులేటి ప్రసాద్, కె ఆంజనేయులు, కె రాజేష్ మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా మహనీయుడైనటువంటి భారతదేశానికి దశని చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారు భారతదేశానికి, భారతీయులందరికీ కూడా చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. అలాంటి మహానుభావుల్ని భారతదేశానికి జీవితాంతం భారతీయుల సేవలోనే వారి యొక్క జీవితాన్ని తరింపజేసినటువంటి మహానుభావుడిని ప్రతి భారతీయుడు కూడా గౌరవించుకోవాలని మాజీ సైనికుల తరఫున తెలియజేస్తూ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా కీర్తింపబడినటువంటి ఏకైక వ్యక్తి. వారు 16 డిగ్రీలతో తన మేధస్సుని పెంచుకొని వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క మేధస్సుని భారతీయుల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి, భారతీయుల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సుమారుగా 140 కోట్ల జనాభాకి చేరువవుతున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, భారతీయులందరూ కూడా ఏకతాటిపైన ఉన్నారు. స్వేచ్ఛగాను, స్వాతంత్రంగాను, సమానత్వంగాను జీవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగమే ముఖ్యమైనటువంటి కారణం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక బలమైనటువంటి, ఒక శక్తివంతమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేని లోటు తీర్చలేనిది. వారు సూచించిన బాటలో ప్రతి భారతీయుడు నడవాలని, వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశ అభివృద్ధిలో ప్రతి భారతీయుడు తోడ్పడాలని మా మాజీ సైనికుల తరఫున కోరుకుంటూ, మా మాజీ సైనికులందరి తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించుకొని వారి సేవల్ని గుర్తు చేసుకుంటున్నాము. వారికి మరొకసారి జోహార్లు అర్పించుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అన్ని తరగతి గదులను వివిధ రకాల బొమ్మలతో అలంకరింపజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు బుడ్డ నాగార్జున, ఇల్లు లక్ష్మయ్య, శ్రీనివాసరావు, అర్జున్, చంటిబాబు మెగా పేరెంట్స్ డే కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. మేము మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో భాగంగా మా యొక్క పాఠశాలలో 1-2 తరగతులు మరియు 8 తరగతుల వరకు ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు కూడా రేపు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా క్లాస్ వైజ్గా డెకరేషన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో పిల్లలు, ఉపాధ్యాయులు అందరం కూడా పాల్గొని, అట్లాగే పేరెంట్స్ కూడా వచ్చి పూలమాలలు గుచ్చడము, దండలు గుచ్చడము, అట్లాగే బొకేలు కట్టడం కూడా చేస్తూ ఉన్నారు. మా పాఠశాలలో కమ్యూనిటీ యొక్క సహకారం చాలా బాగుంటుంది. మా యొక్క ఎంఈఓ గారు, మా హెచ్ఎం నరసింహారెడ్డి గారు వీళ్ళు ఎంతో చక్కగా సహకరిస్తూ అట్లా పిల్లల్ని అందరినీ దగ్గరగా తీసుకొని మొన్న 3 రోజుల నాడు చక్కగా గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఆహ్వాన పత్రికలు తయారు చేసుకున్నాము. ఈరోజు రేపటికి కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చుకొని రెడీ చేసుకుంటూ ఉన్నాము. రేపటి కార్యక్రమం చాలా విజయవంతంగా
ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేమంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మా యొక్క ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టీచర్సు, పేరెంట్స్ మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు ఎంతో సహకారం చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి శుభాభినందనలు తెలుపుతున్నాము. ఈ నెల 8వ తేదీన వివేకానంద 2K 5K కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులు నటరాజు అన్నారు. రామకృష్ణ సేవా సమితి భవనాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 3 గ్రూపులుగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయని, పేరు నమోదు కార్యక్రమం జరుగుతుందని, పాల్గొనదలిచిన వారు రామకృష్ణ సేవా సమితిలో తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేష్, శ్రీనివాస్, సంతోషం తదితరులు పాల్గొన్నారు. శ్రీరామకృష్ణ సేవా సమితి విజయలక్ష్మీపురం బాపట్ల ఈ సంవత్సరం వివేకానంద రన్ 2K రన్ 5K రన్ రెండు కూడా రేపు 8వ తారీఖు ఆదివారం పొద్దున 6 గంటలకి ఆదివారం పొద్దున 6 గంటలకి జరగబోతున్నారు. దానికి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 3 ఏజ్ గ్రూప్స్లో అది జరుగుతుంది. 13 నుంచి 25 దాకా, 26 నుంచి 40 దాకా, 41 నుంచి 50 దాకా, తర్వాత 51 నుంచి 60 దాకా. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరుగా జరుగుతుంది. అందరికీ కూడా కాంపిటీషన్ అవడంతో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. మన బాపట్ల అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విఠలేశ్వర్ గారు చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే. కార్యక్రమం మన బాపట్ల రామకృష్ణ సేవా సమితిలో జరుగుతుంది. వివేకానంద భవన్లో అందరూ కలుసుకుంటారు. రోటరీ కళ్యాణ మండపం పక్కనే మన రామకృష్ణ సేవా సమితి. అక్కడికి వస్తే అక్కడి నుంచి మనం ఈ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. బాపట్ల పట్టణంలోని SNP అగ్రహారంలో శ్రీ గంగా పర్వతవర్తిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప పడిపూజ భజన దీక్ష కార్యక్రమం రంగరంగ వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా 108 కలశములతో అభిషేక మహోత్సవం, మహాపడి పూజ, హోమగుండం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ గురుస్వామి, అర్చకులు చిట్టిబాబు, ఆలయ ధర్మకర్త హరినారాయణ, పసుపులేటి శివస్వామి తదితరులు పర్యవేక్షించారు. అనంతరం అయ్యప్పలకు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనకు మన కుటుంబం మరొకసారి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ సమస్యలన్నీ పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుంది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. 18 నెలల్లోనే రాజ్యాంగాన్ని రచించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ సదస్సును జయప్రదం చేయాలి. సమరసత సేవా ఫౌండేషన్ మండల అధ్యక్షుడు నందిపాటి శివనాగ మల్లేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పల్నాడు న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.